రాత్రిపూట పెరుగు తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా? పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది. దీంతో మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు అన్నీ కావు. పెరుగు రెగ్యులర్గా తింటే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగన్నాన్ని 3 పూట్లా ఆరగిస్తుంటారు. అయితే రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంటుంది. ఎందుకంటే రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గొస్తుందని చెబుతారు. వాస్తవానికి రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం తినకపోవడమే ఉత్తమం. దగ్గు, జలుబు సమస్య లేనివారు రాత్రిపూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం తినేయచ్చు. ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట మాత్రమే తినాలి. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.